ఏడు కొండల మీద కొలువైన వాడు, ఆపద మొక్కుల వాడు, కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి సేవలో ఎప్పుడు తరించిపోతూ ఉంటారండి. ఇప్పుడు నాతో పాటు సో ఆటా కన్వెన్షన్ లో కలవడం జరిగింది. ఈ రోజు ఆటా కన్వెన్షన్ లో భాగంగా వీరు ఇండియా నుంచి ప్రత్యేకంగా రావడం జరిగింది. ఎన్నో బుక్కులు ఆ వేడుకొండల స్వామి మీద వీరు రాయడం జరిగింది. ఎన్నో గ్రంథాలను కూడా రాయడం జరిగింది. వాటన్నిటిని వారి మాటల్లో తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు పి వెంకటరామరెడ్డి అండి. ఓకే, వెంకటరామరెడ్డి గారు చెప్పండి. సో ఆటా కన్వెన్షన్ కి మీరు రావడం జరిగింది. ఈ కన్వెన్షన్ లో మీరు ఏం చేయబోతున్నారు? ఈ కన్వెన్షన్ లో ఈరోజు 2 to 3 నాకు స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వలన నా జీవితంలో జరిగిన దివ్యానుభూతులు అవి ఇక్కడ ఆటా ప్రోగ్రాంలో షేర్ చేసుకోవడానికి వచ్చానండి. రూమ్ నెంబర్ 320లో ఈ ప్రోగ్రాం ఉంది. నాకు 2014 విజయదశమి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్ష దర్శనం ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి మొదలైన సంకీర్తన పరంపర ఇప్పటి వరకు 4146 సంకీర్తనలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నా చేత వ్రాయించడం జరిగిందండి. తర్వాత అలాగే స్వామివారికి అతి ముఖ్యమైన కైంకర్యం పుష్ప కైంకర్యము, తీర్థ కైంకర్యము, ఇటువంటి కైంకర్యములు చేసిన శ్రీమాన్ అనంతాల్వాన్ వారు మరియు శ్రీ తిరుమల నంబి వారు, తర్వాత స్వామివారికి సంకీర్తనామృతములతో అభిషేకించిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు, తర్వాత స్వామివారిని మట్టిపూలతో పూజించి మోక్షాన్ని పొందిన శ్రీ కురువర్తి నంబి గారు, వీరి జీవిత చరిత్రలన్నీ వ్రాయటం జరిగిందండి. స్వామివారు వ్రాయించారు. తర్వాత ఇప్పుడు రేపు సెప్టెంబర్ 4వ తారీఖు మాతృశ్రీ తరిగొండ వెంకమాంబ సాఫల్య జీవిత చరిత్రం అని కృష్ణాష్టమి రోజు తిరుమల కొండ మీద మన నూతనంగా నిర్మించిన వెంగమాంబ బృందావనంలో నూతనంగా నిర్మించిన మెడిటేషన్ హాల్లో పుస్తకావిష్కరణ జరగబోతుందండి. శ్రీ స్వామివారు ప్రతిరోజు నాకు ప్రత్యక్ష దర్శనమిస్తూ ఆయన ఈ సంకీర్తనలన్నీ వ్రాయిస్తున్నారండి. ఇది కేవలం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇందులో నేనేం పండితుడిని కాదు, నేను పామరుణ్ణి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఇది కేవలం స్వామివారి లీలలే అండి. నా జీవితంలో ప్రతి క్షణం స్వామివారు తన లీలలు చూపిస్తూ వస్తున్నారు. ఈ లీలలన్నీ పంచుకోవడానికి ఆటాను ఒక వేదికగా శ్రీ స్వామివారే బహుశా ఎంచుకున్నట్టుంది. అందుకనే ఇక్కడ శ్రీ ప్రవీణ్ చక్రవర్తి గారు దండమూడి అని, తర్వాత మా మిత్రుడు ప్రసాద్ మట్టుపల్లి అని ఇక్కడ మేరీల్యాండ్లో ఉంటాడండి. తర్వాత రాజు కురపాటి గారని స్పిరిచువల్ కమిటీ మెంబరు. వీరందరూ కలిసి నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు, స్వామివారి ఆజ్ఞ మేరకు నేను ఇక్కడ నా ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకోవడానికి రావడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి. సో ఆ స్వామి వారి కృపతోటి మీరు ఎన్నో పుస్తకాలు రాయడం జరిగింది. మీలాంటి వ్యక్తుల్ని ఈ ఆటా వేదికగా కలుసుకున్నందుకు వీఆర్ సో హ్యాపీ అండి. వన్స్ అగైన్ మహానీస్ ఛానల్కి, యాజమాన్యానికి, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే శ్రీ వెంకటేశ్వరుని కరుణా కటాక్ష అమృత వీక్షణామృత ప్రసరణలు మన అందరిపైన ఉండాలని, లోక కళ్యాణార్థం శ్రీ స్వామివారు ఎప్పుడు మనల్ని అందరినీ అనుగ్రహించి మనల్ని ధర్మపదంలో నడిపిస్తూ మనకి ముక్తినివ్వాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.